ఎస్పీ సాహెబ్ గారు ధర్నాలకు రెడీగా ఉన్నారు మీరు? రేపు 27వ తారీఖు వచ్చేసింది, జగన్మోహన్ రెడ్డి గారు క్షేత్రస్థాయిలో దిగబోతున్నారు. అసలు ధర్నాన్ని ఫేస్ చేయడానికి నేనేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కాల్ఫర్ చేశారు, ధర్నా కాల్ఫర్ చేశారు. మీరు వచ్చిన 6 నెలల్లోనే 2 నెలల్లో 2 సార్లు ట్రూ అప్ ఛార్జెస్ కి రెడీ అయ్యారు. ఆల్రెడీ ఒకటి ఇంప్లిమెంట్ అవుతుంది, నెక్స్ట్ మంత్ ఇంకోటి యాడ్ చేస్తారంట. ఒకటి 6,000, ఒకటి 9,000. కానీ మీరేమో ఈరోజు కన్సర్న్ మినిస్టర్, ఎనర్జీ మినిస్టర్, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారేమో అసలు ఈఆర్సీ వెళ్ళిపోయే ముందు ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ కి పెంచుకోవచ్చు అని సిఫార్సు చేసిందే మీరు కదా. ఆ ఒప్పందాన్ని మేము అమలు చేస్తున్నాం అంటున్నారు. సరే అవ్వచ్చు, చెప్పడానికి బాగానే ఉంటది. కానీ ఉన్నది ఎవరు? మీరు. మీ ప్రభుత్వం మీద విమర్శలు వస్తాయి. సరే వాళ్ళు ఏదో ఒప్పుకున్నారనుకో, మీరు దాన్ని భుజాన వేసుకోవచ్చు కదా, సగంలో సగం అన్నా కానీ మొయ్యొచ్చు కదా అనే ఒక వాదం వస్తుంది. లేదు అసలు ఇదంతా కూడా కూటమి ప్రభుత్వం ఫెయిల్యూర్ అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. దీనికి అసలు క్లారిటీ ఇవ్వండి. కాదు సురేష్ గారు, దొంగ అని వేస్తే ఎవరు చెప్పుకోవాలండి? ఇప్పుడు 2023లో ఏదైతే అసలు ఈ విద్యుత్ ఛార్జీలకు సంబంధించి ఒక గందరగోళాన్ని సృష్టించారు గత ప్రభుత్వం. ఆ రోజు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నటువంటి పీపీఎల్ రద్దు చేశారు. దానివల్ల అదనపు భారం పడిపోయింది. ఆ రోజు పార్లమెంట్ లో విద్యుత్ శాఖ మంత్రి క్లియర్ గా చెప్పాడు, ఏమండి మీరు తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో పీపీఎల్ రద్దు చేసుకోవద్దు, దాదాపు 1000 కోట్లు ప్రజల మీద భారం పడిద్దన్నా కూడా ఇలా. దీంతో పాటు మీకు తెలిసినటువంటి విషయమే డిజిటల్ ట్రాన్స్మిటర్స్ అని కొత్త మీటర్లు తీసుకొచ్చారు. అవి కూడా అన్నారు అప్పుడు అవసరం లేదని. తర్వాత అక్కడేమో మెలికలు పెట్టారు. ఈ అంశాలతో పాటు గతంలో లేదు ఇప్పుడు లేదని చెప్పి తర్వాత అసలు ఈ విద్యుత్ సంస్థల మీద 30,000 కోట్ల అప్పులు తీసుకొచ్చారండి. ఏదైతే ఈ నీటి మీటర్లకు పంపులకి డిజిటల్ మీటర్లు తీసుకొచ్చారు కదా రైతులకి, దాని మీద ఇంకో 10,000 కోట్ల అప్పులు తీసుకొచ్చారు. దీంతో ప్రధానంగా ఏం జరిగిందంటే గత వైసీపీ ప్రభుత్వంలో ట్రోప్ ఛార్జెస్ కానీ సర్చార్జెస్ కానీ విపరీతంగా పనిచేశారు. దాంతోపాటు 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు. దీనివల్ల 5 రెట్ల భారం ప్రజల మీద పడింది. దీంతో పాటు ప్రధానంగా ఏంటంటే 2020-23కు సంబంధించి ఏపీలో 3 విద్యుత్ సరఫరా డిస్టన్లు ఉన్నాయండి. వాటిల్లో ప్రధానమైనటువంటి వాటిలో ఏంటంటే 66,529 మిలియన్ యూనిట్లు విద్యుత్ సరఫరా వినియోగంలో ఉంది. కానీ ఇంకా మిగులు మనకి 8,825 మిలియన్ యూనిట్లు అవసరమైంది. దీనికోసం ఏం చేశారంటే ఉన్నపరంగా పీపీఎల్ రద్దు చేసేసేసి వాటిని కొనడం కోసం మళ్ళీ వీటితో పాటు ఈ లోపాయికారి ఒప్పందాలు ఇక్కడ. దీంతో ప్రధానంగా ఏంటంటే ఏపీఆర్ఎస్సీ వాళ్ళకి ఒక నివేదిక ఇస్తే మీ ఇష్టం పెంచేసుకోండి అని చెప్పి దానికి సంబంధించి దాంతో కూడా ప్రధానంగా ఏమైందంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రీత్యా 2-3 సార్లు బిల్ పెట్టేసేయడం. దాంతో ప్రధానంగా ఇక్కడ ఏం జరిగిందంటే మొత్తం అసలు అవసరమైనటువంటి విద్యుత్ ఏమో 45,395 సంబంధించి మిలియన్ యూనిట్లు ఉంది. దీనికి లోటు ఉంది. దాన్ని మెట్ చేసేసి ట్రోప్ ఛార్జెస్ మీద ప్రజల మీద భారం పడేశారు. దీంతో పాటు అసలు థర్మల్ ప్లాంట్స్ ని మూలన పడేశారు. ప్రధానంగా చూసుకుంటే మీరు కృష్ణపట్నం కావచ్చు, అదేవిధంగా VTPS కావచ్చు, వీటిలో వచ్చే సాహిబ్ గారు ఒక్క నిమిషం. ఇప్పుడు సమస్య ఏంటి? కూటమి ప్రభుత్వం కరెంటు ఛార్జీలు పెంచబోము, ఇంకా మాట్లాడితే తగ్గిస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చింది. వచ్చిన 6 నెలల్లోనే మాట తప్పింది. 2 తడవలుగా ఈ నెల ఆల్రెడీ ఒక 6,000 కోట్లకు సంబంధించిన భారం, అలాగే వచ్చే నెల మరో 9,000 కోట్లకు సంబంధించిన భారం వేస్తోంది అని చెప్పేసి నిరసనలకు వైసీపీ పిలుపునిచ్చింది. మీరేమంటున్నారు? ఈ 2 ఒప్పందాలు కూడా ఈఆర్సీకి గత వైసీపీ ప్రభుత్వం సిఫార్సు చేసింది, ఒప్పుకుందని అంటున్నారు కదా. మీరు వర్ల రామయ్య గారు కావచ్చు, లేదా గొట్టిపాటి రవికుమార్ కావచ్చు, లేదంటే మీరు కావచ్చు, నేను కావచ్చు, ఇది కాదు. మీరు అప్పటికి సంబంధించిన ఒప్పందాలని పబ్లిక్ డొమైన్లో ఉంచారా? మీరు ప్రజల్ని ఏ విధంగా కన్విన్స్ చేస్తారు? ఇది మాకు సంబంధించింది కాదు, గత వైసీపీ ప్రభుత్వం యొక్క పాపాన్ని మేము ఇప్పుడు క్యారీ చేయాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పేసి మీరు ఏదైతే అంటున్నారో దానికి ఒక డాక్యుమెంటల్ ఎవిడెన్స్ మీరు పబ్లిక్ డొమైన్లో ఎందుకు పెట్టరు? ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి పబ్లిక్ డొమైన్ లో ఉండేయండి. ఏదైతే జీవోలు ఇచ్చారో ఏపీఆర్ఎస్సీ వాళ్ళకి ఏ విధంగా వీళ్ళు అప్రోచ్ ఇచ్చారో తర్వాత దీనికి సంబంధించిన అంశాలు మొత్తం పబ్లిక్ డొమైన్ లో ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు చేసిన పాపమే మేము మోస్తున్నాం. ఒకసారి ఎలక్ట్రిసిటీ పబ్లిక్ డొమైన్ లోకి వెళ్ళి చూడండి, వాళ్ళు ఇచ్చిన జీవోలు ఏ విధంగా ఉంటాయి. 9 సార్లు జీవోలు ఇచ్చారు సార్, 9 సార్లు ఇచ్చారు జీవోలు, ఒకసారి కాదు. కామన్ మ్యాన్ కి అర్థమయ్యే రీతిలో మీరు ప్రెస్ ముందుకు వచ్చేటప్పుడు మీ ఎదురుగా పెట్టుకొని మీరు చెప్పడం కాదు. ఇది ఈ పలానా నెలలో గత ప్రభుత్వం పలానా సంవత్సరంలో పలానా 2024 డిసెంబర్లో ఇన్ని కోట్లకి పెంచుకోవడానికి, లేదంటే గనక
ఎప్పుడైనా పెంచుకోవడానికి అవకాశం ఇచ్చినట్టుగా డాక్యుమెంటల్ ఎవిడెన్స్ ఉంటుంది కదా, అది అలాగే మరో 9,000 కోట్లకి. అలాగే మీరు చెప్పాల్సింది ఏంటి, ఏమైనా అవకాశం ఉంటే మీరు దీన్ని భరించడానికి ముందుకు రావాల్సిన అవసరం ఉంది, వాళ్ళు ఒప్పుకున్నా ఏది చేసినా కానీ. ఎందుకంటే ప్రజలకి ఇది భారం, ఇది ఎండ్ ఆఫ్ ది డే ఎవరు ఒప్పుకున్నారు ఎవరి పాపం ఇది కాదు కదా. మరి ఇప్పుడు అదే వైసీపీ మీ మీద ఎదురుదాడి చేస్తున్నప్పుడు మీరు మీరన్నా భారం భరించాలి, లేదంటే ప్రజలను కన్విన్స్ చేసి ఇది వైసీపీకి సంబంధించి చేసుకున్న ఒప్పందాలు, ఇక మేమైతే కొత్తగా పెంచమని భరోసాన్ని ఇవ్వాలి మీరు. ఒకటండి, మేము కొత్తగా పెంచమని ఈ రోజు కూడా చెబుతున్నామండి. ఇక్కడ ఏమైందంటే ఏపీఈఆర్ఏసీ వాళ్ళు అప్రోచ్ ఇచ్చి వెళ్ళిపోయారు ఆల్రెడీ, దాన్ని అడ్జస్ట్ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 నెలల్లో ఎక్కడ కూడా ఇంధన సర్ఛార్జీల మీద కూడా ఛార్జ్ చేయలేదండి. 5,000 కోట్ల భారం ఉందండి. ఇప్పుడు 5,000 కోట్ల భారం పడింది మా మీద. మేము ఏమంటామంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పాపం ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద భారం పడింది అంటున్నాం. దాన్ని మేము ప్రజల్లోకి తీసుకెళ్తాం. మేము అందుకని ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాం. రండి, మీరు ఏ విధంగా చేశారు, ఎందుకు 9 సార్లు మీరు విద్యుత్ ఛార్జీలు పెంచారు, పీపీఎల్ ఎందుకు రద్దు చేశారు, మీరు ఆల్రెడీ ఇవన్నీ కూడా ప్రజలకు తెలియజేస్తాం. మీరు కొంత ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉందండి. ధర్నా రేపంటే రేపు వచ్చి చెప్తారు, మీరు ముందే జనాల్లోకి ఇప్పుడు ఒకటి పెంచనన్నా పెంచకూడదు, ఏది ఒప్పందం ఆర్డర్ చేసుకున్నా కానీ లేదు, అనివార్యం అనుకుంటున్నప్పుడు సాధ్యమైనంత వరకు తగ్గించడానికి ప్రయత్నం చేయాలి, సగం అన్న ప్రభుత్వం భరించేటట్టుగా ఆలోచన చేయాలి. ఏమి చేయకుండా ఒప్పందాన్ని అమలు చేసేస్తూ మేము తర్వాత ఎప్పుడో ప్రజలు ఎప్పుడు చెబుతారో ధర్నాలు చేస్తున్నప్పుడు అప్పుడు వచ్చి చెబుతారు. మీరు ముందే చెప్పాలి, అసలు పెంచే ముందే చెప్పాలి. మీరు మేము ప్రజల్లోకి అవగాహన తీసుకెళ్తున్నాం, ఈ పాపం ఎవరిది ఏంటనేది. నీకు ఒకసారి ఏపీఈఆర్ఏసీలో అప్రూవల్ అయిన తర్వాత ఆ అప్రూవల్ ని అది కంటిన్యూషన్ గా కొనసాగించుకుంటూ వచ్చేస్తా ఉంటారు. కాకపోతే 6 నెలల కూటమి పాలన ఏమైందంటే 5,000 కోట్లు భారం పడింది. అవి కూడా మేము ప్రజల దగ్గర నుంచి తీసుకోలేదండి. ఈ సర్ఛార్జీల రూపంలో అడ్జస్ట్మెంట్ చేశాం. అవన్నీ కూడా మేము ప్రజలకు చెబుతామండి. ఆల్రెడీ మా నాయకులు చెబుతున్నారు, ప్రెస్ మీట్లు పెట్టి చెబుతున్నాం. ఏ విధంగా విద్యుత్ ఛార్జీల్లో ఈ వ్యత్యాసం ఎందుకు వస్తుందో మేము క్లియర్ కట్ గా ప్రజల ముందుకు తీసుకెళ్తున్నామండి. ఈ రోజే దొంగ అని ఓదరగొట్టినట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఏమని పెడతారండి, 9 సార్లు నేను విద్యుత్ ఛార్జీలు పెంచాను, పీపీఎల్ రద్దు చేయడం వల్ల 1,000 కోట్లు 1,20,000 కోట్ల భారం పడింది ఆంధ్ర రాష్ట్రం మీద చెబుతారా? కాదండి. ఇక్కడ 5 రెట్లు ఎక్కువగా బిల్లులు వచ్చినాయి ప్రజలకి. ఇవన్నీ కూడా మేము ప్రజల దృష్టికి తీసుకెళ్తున్నాం. దాంతో పాటు ప్రధానంగా మీరు ఏంటంటే ఇక్కడ మీరు గమనించారు, అసలు విండ్ పవర్ ఉంది, దాన్ని గాలి వదిలేశారు. అదే విధంగా మీకు సోలార్ పవర్ ఉంది, దాన్ని గాలి వదిలేశారు. అదాని వాళ్ళతో ఒప్పందాలు జరిగిన దాంట్లో దాదాపు 1,700 కోట్ల రూపాయలు దొరికేశాడు. ఇది అమెరికా కోర్టులో క్లియర్ గా ఇచ్చినటువంటి రిజిస్ట్రేషన్ అయింది కేసు. మేము ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. ఇప్పుడు మేము అదే విధంగా ఈ ఏపీఈఆర్ఏసీకి సంబంధించినటువంటి అనుమతులు తీసుకున్నట్టయితే ఇంకా 2 రెట్లు పెంచాల్సి వచ్చేది. 5,000 కోట్ల రూపాయలు మా మీద భారం పడిందండి. అది ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం సురేష్ గారు. అంతేకాని ఇప్పుడు ప్రజలకు కూడా ఎలా ఉందంటే, అరే ఎందుకు ఈ రూపాయి పెరిగిందంటే దానికి జవాబుదారీతనం ఉంటుంది. కూటమి ప్రభుత్వం జవాబు చెప్పాలి. ఇక్కడ మీకు ఇంకోటి కూడా ఉందండి, వైకాపా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మీరు కరెంటు కంటిన్యూషన్ వచ్చేది కాదు, కరెంటు పోతా ఉండేది, ప్రజలు అలసట్టు పడ్డారు. దాంతో పాటు దొంగ విద్యుత్ నరికట్టలేకపోయారు. దాంతో పాటు ఏంటంటే ఏదైతే అసలు ఈ పవర్ లైన్స్ ఉంటాయో వాటికి సంబంధించినటువంటి థర్మల్ పవర్ లో కూడా బొగ్గులో కూడా వీళ్ళు కాజేశారండి. మేము అదే చెప్పుకుంటూ వస్తున్నాం. 1,000 కోట్లు కాజేశారు, 1,20,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ లో ప్రజల మీద భారం వేశారు. డ్రాప్ ఛార్జెస్, సర్ఛార్జెస్, దీనికి కాక విజయసాయి ఎలక్ట్రిక్ వాళ్ళకి దోసిపెట్టారండి. వాళ్ళ ఛార్జెస్ లో కూడా వేశారు అడిషనల్ ఛార్జెస్. ఇవన్నీ మేము ప్రజల దగ్గరికి తీసుకెళ్తున్నాం. మేము ఈ 2 సార్లలో అడ్జస్ట్మెంట్ లో వచ్చిన పాపం ఇది పరిస్థితి. దాన్ని తగ్గించుకోవటానికే మేము ప్రయత్నాలు చేస్తేనే ఈ సర్ఛార్జెస్ అడ్జస్ట్మెంట్ లో 5,000 కోట్ల రూపాయలు కూటమి ప్రభుత్వం పే చేసింది. ఓకే సార్. సో సాహిబ్ గారు, కామన్ మ్యాన్ అంత ఇదిగా ఇవంతా అర్థం చేసుకునేటంత పరిస్థితి ఉంటుందని క్షేత్రస్థాయిలో నేనైతే అనుకోవటం లేదు. దీనికి వేరే ప్రత్యామ్నాయ మార్గాలు అయితే చూడాల్సిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఆర్ ఎల్స్ యూ షుడ్ బి రెడీ టు టేక్ ద బ్యాక్ ల్యాష్. కృష్ణాంజనేయులు గారు, మీ అబ్జర్వేషన్ సార్. ప్రజలు షార్ట్ టర్మ్ మెమరీతో ఉంటారు అనేటువంటిది రాజకీయ పార్టీల యొక్క నమ్మకం అండి. అందుకని వాళ్ళు ప్రజలు మర్చిపోతూ ఉంటారని అనేకమైనటువంటి అబద్ధాలు ఆడుతూ ఉంటారండి. వాళ్ళకి చాలా కాన్ఫిడెంట్ గా కూడా అబద్ధాలు ఆడతారండి. అబద్ధాలు కూడా గోడగట్టినట్టు మాట్లాడతారు రాజకీయ పార్టీలు. నేను పలానా రాజకీయ పార్టీ అంటలా, రాజకీయ నాయకులు తప్పులని కానీ రాజకీయ పార్టీలన్నీ తప్పుడని కాదు, ఇక్కడ అలాంటి ఆపాదించడం కాదు. ఇక్కడ విద్యుత్ ఛార్జీలకు సంబంధించినటువంటి విషయంలోనే మీరు ఇందాక పదే వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నటువంటి అంశం ఏంటి, ఎన్నికల సమయంలో మీరు ఏం చెప్పారు? ఇప్పుడు 6 నెలలే అయింది. మీరు గత ప్రభుత్వం చేసినటువంటి 9 సార్లు పెంచారు. వాళ్ళు మేము పెంచము, భవిష్యత్తులో పెంచము, అవసరమైతే తగ్గిస్తాం అన్నటువంటి వీళ్ళు ఎక్కడైనా సరే కండిషన్స్ అప్లై అని కింద కనీసంగా
మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసినటువంటి తప్పుల వల్ల ఏమైనా పెంచితే పెంచొచ్చామో అని ఈయన చిన్నగా మైకులు వినపడకుండా మనం మాట్లాడారా పోనీ ఎన్నికల ప్రచారంలో? మీరు చెప్పింది ఏంటి? 6 నెలలు తిరగకుండానే మీరు ఇప్పుడు ఛార్జీలు పెంచుకుంటూ పోతే దీనికి ఎవరు ఫేస్ చేయాల్సింది ఖచ్చితంగా మీరా కాదా? మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే శుద్ధపూసలు కాదండి. మీరు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో చూస్తే అతి పెద్ద డైలాగ్ ఏందో తెలుసా? ఆయన వాడినటువంటి అతి పెద్ద డైలాగులో సూపర్ సెక్స్ అయింది. అప్పుడుండేటువంటి తెలుగుదేశం బీజేపీ ప్రభుత్వము ప్రజల మీద బాధుడే బాధుడు బాధుడే బాధుడు అని మంచి డైలాగ్ చెప్పాడు. అసలు ఆ ప్రభుత్వం అన్ని బాధుళ్ళు వేసిందట. మేము వస్తే అసలు ఈ విధమైన భారాలు లేకుండా మీకు ఇబ్బందులు లేకుండా చేస్తామని వాళ్ళని 9 సార్లు భారాలు వేశారు. ఒకటి కరెంటు ఛార్జీల గురించి మనం చెబుతున్నాం. చెత్త పన్ను దగ్గర నుంచి ఆర్టీసీ ఛార్జీల దగ్గర నుంచి అలా పెంచందే లేదండి. నేను డబ్బులు ఇచ్చాను, బెటర్ నొక్కాను, ఇవన్నీ చెబుతున్నాడు. అంతకన్నా భారాలు ఎక్కువ వేశారు. కానీ ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి ఏం చెబుతున్నాడు? శుద్ధపూస మాటలు చెప్తున్నాడు. ఇప్పుడు వచ్చి మేము ప్రజల తరపున ధర్నా చేయబోతున్నాం, వీళ్ళు చూడండి ఎట్ట పెంచుతున్నారో అని చెప్పేసి ఆయన మాటలు మాట్లాడారు. అంటే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు పరిపాలన చేసిన ఆయన 6 నెలల్లో మర్చిపోతారని అతని నమ్మకము. వీళ్ళు ఎన్నికల సమయంలో 6 నెలల ముందు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వర వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను మర్చిపోతారని వీళ్ళ నమ్మకం. అంటే ప్రజలు ఎవ్వరూ పిచ్చోళ్ళు కాదండి, ప్రజలు అన్ని గమనిస్తుంటారు. ప్రజలకు కావాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మంచోడ, చంద్రబాబు నాయుడు మంచోడ, నా మీద భారం ఎంత పడింది, నాకెంత ఇబ్బంది వచ్చింది, ఎవరి వల్ల వచ్చింది, ఎవరు దీనికి బాధ్యులు? ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి అను లేకపోతే రాజశేఖర రెడ్డి, చచ్చిపోయిన రాజశేఖర రెడ్డి, వీళ్ళు బాధ్యులని ఆలోచించరండి. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళే బాధ్యులు అనేటువంటిది మాత్రం స్పష్టంగా ప్రజలు నమ్ముతారు. వాళ్ళ మీద భారాలని వాళ్ళు ఫీల్ అవుతారు. మీరు భారాలు మోపుతున్నటువంటి ఈ ప్రభుత్వం మీద నెగిటివ్ వస్తుంది. అయితే అడుగుతున్నారు, మీరు పదే మీరు వెంటనే దీని మీద వాస్తవాలు చెప్పొచ్చు కదా. ఇదంటే దాని గురించి ఎక్కువ ఆలోచించరు సురేష్ గారు. ఈ రాత్రికి దీన్ని డైవర్ట్ ఎట్లా చేయాలి, దీని వెనక ఏదైనా పెద్ద వార్త ఏదైనా ఇప్పుడు సెన్సేషన్ క్రియేట్ చేసి మీడియాకు ఒక పెద్ద వార్త ఇవ్వాలి. అదేంటంటే ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అది పెద్ద కుంభకోణం చేసిందనో, లేకపోతే వాడిని అరెస్ట్ చేస్తున్నారనో అలాంటిది ఒక మీడియాకు ఒక వదులుతారు. దాని మీద బ్రేకింగ్ నడుస్తే వీళ్ళ ఛానల్స్ అన్ని నడుపుతాయి అవన్నీ. అంటే ప్రజలు ఈ విధమైనటువంటి చిన్న గీతార పెద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి ఆ ధర్నాలు, దీక్షలు ఎలాగో సాక్షిలో వస్తాయి, లేకపోతే వాళ్ళకి అనుకూలమైన మీడియాలో వస్తాయి. వీళ్ళ మీడియాలో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓ పెద్ద కుంభకోణం చేసినారు, ఏదో ఒకటి కొత్తది తీసుకొస్తారు. అవన్నీ పాత చెప్పింది వీళ్ళు అన్ని రోజుకు ఒకటి తీసుకొస్తారు బయటికి. వాటి వెనకాల ఏముండదు, వాటి మీద ఎక్కువ దృష్టి సారిస్తారు. పాపం సాహెబ్ గారికి అలాంటిది ఇప్పుడు ఆ సమాచారం లేదేమో. వాళ్ళ పార్టీ వాళ్ళు ప్రభుత్వంలో ఉండేవాళ్ళు ఆ పనిలో చాలా బిజీగా ఉండుంటారు. కాబట్టి మీడియాకి ఈ రాత్రికి ఏదో ఒక పెద్ద వార్త అయితే వస్తుంది. కానీ వీటికి సంబంధించిన వాస్తవాలు చెప్పేటువంటి ప్రయత్నాలు అయితే వీళ్ళు చేయరు. ఎందుకు అనంటే వీళ్ళు చెప్పే అబద్ధాలు కాబట్టి. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పులు చేయలేదో లేదా ఇంకోటి చేయలేదని నేను సమర్థించనండి. ఆల్రెడీ తప్పులు చేశారు, వాళ్ళు తప్పులు చేశారు కాబట్టి వాళ్ళకి ఆల్రెడీ పనిష్మెంట్ ఇచ్చారు. పనిష్మెంట్ ఇచ్చి 11కు పడగొట్టారు. మీరు మళ్ళీ వాళ్ళ మీద చెప్పేసి వీళ్ళని ఇంకో దెబ్బేస్తాం జనం మీద అంటే జనం ఎందుకు ఊరుకుంటారు? ఊరుకునే దానికి అవకాశం లేదు. ఈ భారాలని మోసేదానికి అవకాశం లేదు. ఇది ప్రభుత్వము ఫెయిల్యూర్ లో మొట్టమొదటి. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆయుధాల మీద ఆయుధాలు ఈ ప్రభుత్వం ఇస్తుంది. వీళ్ళకి ఎంత తొందరగా ఈ సూపర్ 6 ఇంప్లిమెంట్ చేయడం అన్నా జరిగితే కనీసం వాటిని చూసి వీటిని మర్చిపోయేదానికన్నా అవకాశం ఉంటుంది. భారాలు ఒకవైపునేమో ప్రభుత్వం నుంచి రావాల్సిన ఏమో ఆలస్యం అవుతున్నాయి, భారాలు మాత్రం ఎప్పటికప్పుడు పడిపోతున్నాయి, మీద మొదలవుతున్నాయి. అలాంటప్పుడు ప్రజలు ప్రభుత్వం మీద వ్యతిరేకతని అసంతృప్తిగా ఇప్పుడు స్థాయిలో అసంతృప్తి ఉంది, అది వ్యతిరేకతగా మారేదానికి అవకాశాలు ఉండొచ్చు. ఓకే కృష్ణ బాజీ గారు, వాళ్ళు బాధారని వీళ్ళు బాధారని వాళ్ళు ఇలా ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకుంటూ ఉంటే రేపు ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు మళ్ళీ బాధతారండి. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 9 సార్లు పెంచారు. ట్రోప్ ఛార్జీస్ పెంచుకోవడానికి డిస్కమ్స్ కి అధికారాలు ఇచ్చారు, అది వాస్తవం. ఈ ట్రోప్ ఛార్జీలు పెంచుకునే అధికారం 2025 జూలై దాకా వీళ్ళు పెంచుకోవచ్చు. అట్లాగే అంతకుముందు 2014 నుంచి 19 వరకు కూడా మరి తెలుగుదేశం పార్టీ హయాంలో కూడా దాదాపు 4,697 కోట్ల రూపాయలు పెంచారు 2-3 దఫాలుగా. వైసీపీ కూడా తన గవర్నమెంట్ లో 9 సార్లు పెంచడం వాస్తవం. అలాగే ఈ ట్రోప్ ఛార్జెస్ పేరు మీద బాధటం అనేది వాస్తవం. ఈ బాధుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. మేము అధికారంలోకి వస్తే కరెంట్ ఛార్జీలు పెంచమని నారా లోకేష్ గారు లాంతర్ ప్రదర్శన చేశారు 2022 మే 30 తారీఖున.
లాంతర్ ప్రదర్శన చేసిన ప్రదర్శనలో ప్రసంగాలు చేస్తూ మేము తగ్గిస్తాము అని హామీ ఇచ్చారు. ఇవాళ వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ట్రూప్ ఛార్జీల్ని ఎందుకు వైఅప్ చేయకూడదు? జూలై 25వ తారీఖు వరకు మాత్రమే ట్రూప్ ఛార్జీలు పెంచుకునే అవకాశం ఉంది. ఆ డిస్కంలకు ఇచ్చిన అధికారం ప్రకారంగా. డిస్కంలేమి ప్రభుత్వానికి అతీతమైన సంస్థలేం కాదు. వాటిని ఆ డిస్కమ్స్ కి ఇచ్చిన అధికారాలను కూడా పునరాలోచించుకునేది, అట్లాగే రివైజ్ చేసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంది, చేసుకోవచ్చు విత్ ది పర్మిషన్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్. ప్రజల మీద నిజంగా కూటమి ప్రభుత్వానికి గనక ఆపేక్ష, అభిమానం, అట్లాగే ప్రజల యొక్క సంక్షేమం కోరుకునేది ఏంటంటే మరి ఇచ్చిన హామీ ప్రకారంగా ఈ ట్రూప్ ఛార్జెస్ ని ఫర్దర్ పెంచము, అప్లై చేయము అని చెప్పేసి ఎందుకు ప్రయత్నం చేయరు? ఇప్పుడు సెంట్రల్ లో కూడా వాళ్లే ఉన్నారు. సెంట్రల్ పవర్ రెగ్యులేటరీ అథారిటీ పర్మిషన్ తోటి ఏదైతే డిస్కమ్లకు ఇచ్చారో అధికారాలని ఉపసంహరించుకునే అవకాశం ఉంది. యాజ్ పర్ ది లీగల్ పాయింట్ నేను చెప్తున్నాను. అది ఎందుకు చేయరు? ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు పెంచుకునే ట్రూప్ ఛార్జెస్ అవకాశం వీళ్ళే అది ఎందుకు ఫాలో అవుతున్నారు? జూలై 25 తర్వాత కూడా పెంచుతారా, లేకపోతే అప్పుడైనా ఉపసంహరించుకుంటారా? ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి ప్రజలకి. అంతేగాని వాళ్ళు పెంచుతూ దాన్ని మా పాపం కాదు, పాత ప్రభుత్వం అంటే పాత ప్రభుత్వం పాపం చేసింది కాబట్టి పంపించారు ఇంటికి. మీరేం చేస్తారు ప్రజలకి బెనిఫిట్? అందులో ఇవాళ చూస్తే సురేష్ గారు, ఇవాళ మధ్యతరగతి ప్రజలు వాళ్ళ సంపాదనలో సగభాగం ఈ కరెంటు ఇంటి అద్దెలకే సరిపోతుంది. వాళ్ళు బతకడానికి మిగలలేదు, సేవింగ్ లేదు. ఇవాళ పవర్ ఛార్జెస్ అనేది చాలా పెద్ద క్రూషియల్ పాయింట్. అవును సార్, నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ నుంచి కూటమి ప్రభుత్వాన్ని, మీరు దేశానికి ఆదర్శంగా నిలవండి, పవర్ ఛార్జీలు తగ్గించండి. మీరు తగ్గిస్తే దేశంలోనే ఒక ఆదర్శమైన ప్రభుత్వంగా రికగ్నైజ్ అవుతారు. ట్రూప్ ఛార్జీలు పెంచద్దు. ఇక్కడ దానికి ఏం అవకాశాలు ఉన్నాయి, టెక్నికల్ గా అబ్స్ట్రక్షన్స్ ఏమున్నాయో తొలగించి ఇక్కడ నుంచి ఏమైనా పెంచడం ఆపేసేయండి. ఈ ట్రూప్ ఛార్జెస్ లో అన్ని కూడా అవి ఫ్యూయల్ పర్చేజింగ్స్ ఉన్న ఎక్స్ట్రా పేమెంట్ అడ్జస్ట్మెంట్, అంతేగాని అది యాక్టివ్ టారిఫ్ కాదు అది. సో ఈ యాంగిల్ లో గవర్నమెంట్ ఆలోచించి ప్రజల యొక్క మేలు కోరే నిర్ణయాలు తీసుకోవాలి. దీనికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే అక్కడ కూడా సెంటర్ లో మీరు పెద్దవే అడుగుతున్నారు పోయి సెంట్రల్ ని. అట్లా ఈ చిన్న ఇష్యూ ఎందుకు శ్రద్ధ చూపించరు? అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలు మర్చిపోవడమేనా? మనం ఏం చేసినా నాకు కూడా అదే ఆలోచన. ఒకటి, ఇవి ఎప్పుడో గత సంవత్సరాల్లో వాడుకున్నటువంటి దానికి యాడప్ ఛార్జెస్, ట్రూ అప్ ఛార్జెస్ అంటే అడ్జస్ట్మెంట్. ఏంటి డిస్కమ్లు చెప్పేది? అప్పుడు వేసినటువంటి రేటుకి వాళ్ళకి నష్టాలు వచ్చినాయి అంట. ఆ నష్టాల భారాన్ని కవర్ చేసుకోవడానికి ఇప్పుడు మనం ఎప్పుడో 2-3 సంవత్సరాల క్రితం వాడుకున్నటువంటి దానికి ఒక్కొక్క యూనిట్కి ఎంత చొప్పున వాళ్ళు నష్టాలను మనం పూడ్చాలట. ఇది కదా. సరే, మీ ఒప్పందాలు ఏం చచ్చినా మాకు అనవసరం. అసలు ఇటువంటి దిక్కుమాల ఒప్పందాలు ఎక్కడన్నా ప్రపంచంలో ఎక్కడన్నా ఉంటాయో నాకు తెలియదు. ఆల్రెడీ వాడేసిన దానికి ఆల్రెడీ డబ్బులు కట్టేసి ఒక వస్తువు తీసుకుంటాము. ఆడికి లేదు నాకు పొరపాటున కూడా కాదు, నాకు ఆ రకంగా నేను ఉత్పత్తి చేసిన ప్రోడక్ట్కి నాకు నష్టం వచ్చింది అని మళ్ళీ కన్జ్యూమర్ దగ్గరికి వెళ్ళి ఒక 10 రోజుల తర్వాత లేకపోతే 1 నెల రోజుల తర్వాత వచ్చి అది 10 రూపాయలు కాదు ఇంకో 2 రూపాయలు పడిందని ఇమ్మంటే ఇస్తాడు కన్జ్యూమర్. కానీ ఇక్కడ చేస్తున్నారు కదా కన్జ్యూమర్స్ కి. రెండో పాయింట్, అంటే ఒకటి సార్, గత 5-6 సంవత్సరాల నుంచి చూస్తున్నాము. అయితే దీనికి కూడా వైసీపీ వాళ్ళు చెప్పే ఆర్గ్యుమెంట్ ఏంటంటే, ఇప్పుడు ఏదైతే పాపాన్ని ఈ కన్సిక్యూటివ్ గవర్నమెంట్ తర్వాత వచ్చిన గవర్నమెంట్ మీదకి భారం పడిందని చెబుతున్నారు కదా, అట్లాగే అప్పుడు కూడా 2019కు ముందు చంద్రబాబు నాయుడు గారి టీడీపీ గవర్నమెంట్ తీసుకున్నటువంటి నిర్ణయాలే కొన్ని ఆ 9 సార్లు బాధుల్లో ఒక 2-3 సార్లు యాడ్ అయినాయి అని చెప్పేసి కూడా వైసీపీ వాళ్ళు అంటారు. దాంట్లో కూడా కొంత వాస్తవం ఉంది. ఎందుకంటే క్యారీ ఫార్వర్డ్ అవుతాయి కాబట్టి ఒకళ్ళ మీద ఒకళ్ళు నెపం వేసుకుంటాం పక్కన పెడితే సామాన్యుడు నలిగిపోతున్నాడు. రెండోది, మీకు ప్రజా ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని ట్యాగ్ లైన్లు పెట్టుకుంటున్నారు కదా. ఒక నిమిషం సార్, సాహెబ్ గారు ఒకటి గమనించాలి సురేష్ గారు. పీపీఎల్ రద్దు చేసుకోవటం వల్ల 60,000 కోట్ల రూపాయలు ప్రజల మీద భారం పడింది. మేమేమంటామంటే, కేంద్రం హెచ్చరించింది ఏమయ్యా మీరు చేస్తున్న తప్పు అని చెప్పి. వాళ్ళు స్వప్రయోజనాల కోసం, వాళ్ళ నాయకులు అమ్మేమేల కోసం ఇవన్నీ చేశారు. మేము అది అంటుంది ఇక్కడ.
మేము ప్రజలకు కూడా చెబుతుంది సాహిబ్ గారు నేనేం కాదంటలా, గత ప్రభుత్వం చేసినటువంటి వాంటెడ్ గా చేసిన తప్పులు అవ్వచ్చు, లేదంటే ఇంకోటి కూడా గమనించాలి సురేష్ గారు. ఈ 6 నెలల కాలంలో 5,000 కోట్ల రూపాయలు సర్చార్జ్ ఎగ్జిట్ చేసామండి మేము. 5,000 కోట్ల రూపాయలు సర్చార్జ్ ఎగ్జిట్ చేసాం. రైట్ సార్, నేను కాదంటలేదు. ఎండ్ ఆఫ్ ది డే నేనేమన్నాను, ఇప్పుడు మీరేమంటున్నారు ఇది ప్రజాప్రభుత్వం, మంచి ప్రభుత్వం, ప్రజల సంక్షేమం కోసం వచ్చిన ప్రభుత్వం కాదు కాదు. ఒక్కొక్కటి నెమ్మదిగా ఆ దిశగా అడుగులు పడుతున్నాయి, కాదంటం లేదు. ఒక్కసారి 1000 రూపాయలు పెన్షన్ పెంచారు, మొదటి నెల నుంచే ఇస్తున్నారు, కాదంటం లేదు. అలాగే అదే నేనేమన్నానంటే సిలిండర్ల విషయంలో కూడా ఇంప్లిమెంట్ అవుతుంది, కాదంటలేదు. నేనేమన్నానంటే మరి ఆ ఇంప్రెషన్ మీకు కంటిన్యూ చేయాలన్నదా లేదా? ప్రజలు ఏదో మీరు ఆల్రెడీ మంచి చేశారు కదా అని బాధుడికి రెడీగా ఉండరండి. ఒక్క 15,000 కోట్ల రూపాయలు దీని తర్వాత పెంచమని అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఈ 15,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం హెచ్చరించిందంటే కేంద్ర ప్రభుత్వం తెలుసు కదా, ఏం తెచ్చుకోలేరా? 60,000 కోట్ల రూపాయలండి. 60 టీపీఎల్ రద్దు వల్ల 60,000 కోట్ల నష్టం జరిగింది. 60,000 కోట్లు ప్రజల మీద భారం పడింది. నేను ప్రెసెంట్ ఎఫెక్ట్ అవుతున్న 2 months కి సంబంధించి అడ్జస్ట్మెంట్ 15,000 కోట్లు ఎఫెక్ట్ అవుతుంది. 15,000 కోట్ల రూపాయలు 15,000 కోట్ల రూపాయలు ఆ డిస్కమ్లతో ఆ ఒప్పందాన్ని మళ్ళీ రివైజ్ చేసుకోవడంలో ఒకవేళ ఇబ్బంది అయితే ప్రభుత్వం భరించడానికి ఉన్నటువంటి ఏంటి 15,000 కోట్ల రూపాయలు కూడా భరించలేరు ప్రజల మీద వేసే బదులు? అది నేను ఆ రకంగా ఎందుకు ఆలోచించండి. ఎట్లా ఉందంటే పరిస్థితి, ఆయనేమో 10 లక్షల కోట్లు అప్పు చేసి వెళ్ళిపోయాడు, అన్ని వేసేసాడు. మీకు ఆఫ్టర్ ఆల్ 15,000 కోట్లనే నోటి మాట్లాడుతున్నారు సార్. నేనే ఆఫ్టర్ సార్, నేనే సంక్షేమ ఆఫ్టర్ ఆల్ అంటే ప్రజలకి చాలా పెద్ద భారం అది, ప్రభుత్వాలకి. ప్రజలకు వ్యతిరేకమయ్యే పనులు చేయదుకోవటం ప్రభుత్వం. దీని గురించి పునరాలోచిస్తున్నాం మేము. సెంటర్ తెలుసు కదా, సెంటర్ కంట్రోల్ చేయలేకపోయింది, సెంటర్ ఫెయిల్యూర్ కూడా ఉంది. మరి సెంటర్ నుంచి తెప్పించండి, సెంటర్ కూడా భాగస్వామ్యం అవ్వాలి. అక్కడ అలాగే సర్ప్లస్ ఫండ్స్ ఉన్నాయి. సురేష్ గారు నిన్న చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినప్పుడు కూడా ఈ విద్యుత్ అంశాలు కూడా మాట్లాడారు. ఈ విధంగా నష్టపోయామండి, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, దీనికి మీరు కొంత ఆర్థిక చేయూత ఇవ్వాలని చెప్పి డిస్కమ్లకు మీరు ఏదైతే అప్పులు తీసుకొచ్చారో వాటికి సంబంధించి 10,000 కోట్ల రూపాయలు. నేను కూడా అదే సార్, నేను కూడా అదే అనేది కేంద్ర ప్రభుత్వానికి కూడా బాధ్యత ఉంటుంది. ఆ రకంగా ఆలోచించండి. ఏదో ప్రజల మీద వేసేస్తే ఇంకా 4.5 సంవత్సరాలు కదా మర్చిపోతారనుకుంటే అంత త్వరగా మర్చిపోయారు. కోట్లు కాదు, వీళ్ళు చెప్పినట్టయితే ఈ 6 నెలల్లో 20,000 కోట్ల రూపాయలు పెంచాల్సి వచ్చేది. అడ్జస్ట్ చేసుకుంటా వస్తున్నారు ప్రజల మీద భారం పడకూడదని చెప్పి. వాస్తవంగా ఏమైందంటే ఇక్కడ స్మార్ట్ మీటర్లు తీసుకొచ్చారు, ఆ డబ్బులు కూడా పే చేయాల. 3,500 కోట్లు మనం పే చేసాం. అయ్యి స్మార్ట్ మీటర్ కూడా సరే సార్, సామాన్యుడి అన్నింటినీ అర్థం చేసుకునే పరిస్థితుల్లో ఉండండి. సామాన్యుడు కూడా మేము వివరిస్తున్నాం, ఎందుకంటే మేము వాస్తవం ఎలక్షన్ ముందర అన్ని అన్నామండి. నేను ఒప్పుకుంటున్నాను కదా, ఎలక్షన్ ముందర మేము మాట్లాడాం. ఆ అంశాల్లో భాగంగానే ప్రజలకు ఇబ్బంది కలగకూడదని చెప్పి మేము కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్ళాం. సురేష్ గారు, ఈ రోజు ఈనాడు పేపర్ లో ఒక వార్త వచ్చింది దీనికి రిలేటెడ్. ఇప్పుడు ఇదే విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి దాంట్లో ఈనాడులో వచ్చినటువంటి వార్త ఏంటి అని అంటే, ఇంధన శాఖకు సంబంధించినటువంటి దాంట్లో ప్రభుత్వం మారినా కూడా షిర్డీ సాయి అనేటువంటి ఒక సంస్థదే హవా నడుస్తుంది. వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్ కి చాలా అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళు. ఇలాంటి వ్యాపార వర్గాలు వాళ్ళకి మొత్తము ఏ ప్రభుత్వంలోనూ వాళ్ళ చక్రం తిప్పుతారండి. కారణం ఏంటో తెలుసా? వీళ్ళకి కావాల్సింది పైసలండి. ఎవరికి ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళకి. వీళ్ళు డబ్బులు పెట్టే రాజకీయాలు చేశారు కదా, ఇవన్నీకి తీసుకొచ్చి జనం మీద భారాలు వేస్తారు. ఇప్పుడు దీన్ని మాత్రం కప్పిపుచ్చుతారు. ఓకే, వేణుగోపాల్ గారు, జనసేన పార్టీగా మీకు కూడా బాధ్యత ఉంటుంది. మరి ఇప్పుడు మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం చెప్పుకుంటే సరిపోదు, అది రిఫ్లెక్ట్ అవ్వాలి కదా. అది రిఫ్లెక్ట్ ఎక్కడ అవుతుంది? కరెంటు బిల్లులు అవట్లా, ఘోరంగా ఉంది పరిస్థితి. ఇప్పుడు సామాన్యుడు కూడా ఇంత ముందులాగా కాదండి. ఈఎంఐలను ఏదో రకంగా గృహోపకరణాలన్నీ కూడా పెరిగిపోయినాయి. ఇంట్లో మిక్సీల దగ్గర నుంచి, వాషింగ్ మెషిన్ల దగ్గర నుంచి, ఏసీల దగ్గర నుంచి ఒక మోస్తరు బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా అన్నీ ఉంటున్నాయి ఇళ్లలో. కొద్దిగా సుఖవంతంగానే ఉంటున్నారు, తర్వాతైనా పే చేసుకుంటున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా విద్యుత్ గృహోపకరణాలు ఇవన్నీ కూడా తడిసి మోపిడి అవుతుంది మనలాంటి మామూలుగా మిడిల్ క్లాస్ వాళ్ళకి. మరి ఇక సామాన్యుడికి ఏ రకమైన పెయిన్ ఉంటుంది? ఆ పెయిన్ ఎట్లా రిఫ్లెక్ట్ అవుతుంది? గవర్నమెంట్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది. మరి ఆ దిశగా ఎందుకు ఆలోచించట్లేదు అర్థం కానిటువంటి పెద్ద ప్రశ్న ఇది. తప్పకుండానండి, సురేష్ గారు చెప్పేది ఏంటంటే, ఇప్పుడు నా ఒంటి మీద ఈ పైకి కనపడే తెల్ల సొక్కా కనపడుతుంది, కానీ లోపల చినిగిపోయిన బనీని ఎవరు చూడట్లా. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో కూడా ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి మా సోదరులు సాహిబ్ గారు చెప్పారు. 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసేసి ఇవాళ
ప్రభుత్వం కొత్త రకమైనటువంటి ఆలోచనలు చేసేటువంటి పరిస్థితుల్లో ఏ రంగంలో ఎలా మనం సర్దుబాటు చేసుకోవాలనేటువంటి పరిస్థితుల్లో ముందుకు వెళ్ళేటువంటి తరుణంలో 6 నెలలు పూర్తి కాకోకుండానే మరి ఈ దొంగలందరూ కూడా రోడ్డు మీదకి వచ్చేసేసి ప్లే కార్డులు పెట్టుకుని చేస్తున్నాయి. ఏమంటే మొన్న రైతు ధర్నా జరిగింది సార్, మీరు పరిశీలించండి. రైతు ధర్నాలో రైతులు ఎవరైనా రోడ్డు ఎక్కారా? ఎవరో ఎక్కలా. అందరూ వైసీపీ కండవాలు, వాళ్ళు పచ్చ కండవాలు వేసుకున్నారు, వాళ్ళే రైతులు, వాళ్ళే నిరసనకారులు. ఓకే, అయిపోయింది. రేపు కూడా ఇవాళ ప్రజలు ఏమీ రోడ్డు మీద ఎక్కి మేము ధర్నాలు చేస్తాం మాకు భారం అయిపోయింది అని అంటున్నా. కానీ ప్రభుత్వాన్ని అర్థం చేసుకుంటున్నారు. గత 5 సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి నేను ఇందాక చెప్పినప్పుడు చిరిగిపోయిన బనీన్ ఒకటే లోపల ఉందిరా బాబు, ఈ తెల్ల సొక్క ఒకటే కనపడుతుంది. కాబట్టి దీన్ని ఎలాగోలా సర్దుబాటు చేసుకోవడానికి నాయకులు అనుభవం కలిగినటువంటి మీరు మోదీ గారి దగ్గరికి వెళ్ళి కొత్త బనీలు తెచ్చుకోండి. ఓకే, వాళ్ళ దగ్గర చాలా బనీలు ఉన్నాయి. వినండి, బీహార్ వాళ్ళకు కొత్త బనీలు ఇచ్చారు, మీరు కూడా తెచ్చుకోండి వెళ్ళి. ఓకే, మీకు తెచ్చుకుంటాం రావట్లేదు. వస్తున్నాం మేము కూడా. నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వం కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆలోచన విధానం ఏంటంటే, ఇవాళ ఇంధన రామంజులు గారు చెప్పారు, కృష్ణాంజలి గారు చెప్పారు, ఇంధన సర్దుబాటు చర్యలు ఏదైతే ఈ బొగ్గు కొనుగోలు విషయంలో ఎవరైతే ఈ డిస్కౌంట్ తీసుకున్నటువంటి కాంట్రాక్టర్స్ ఉన్నారో ఆ వచ్చినటువంటి వ్యత్యాసం వల్ల మేము 2023లో మేము పెంచామని వైసీపీ చెప్తుంది. ఆ వైసీపీ చేసిన ఆ కూట్లు పని గురించి మేము చెబుతున్నాం. దాన్ని తొలగించాలంటే కొంచెం టైం ఇవ్వండి. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు దీని మీద ఒక ఆలోచన చేస్తారు భవిష్యత్తులో. ఒక్క నిమిషం, సరే ఓకే, మనకి ఎక్కువ సమయం లేదు. రైట్, ఇప్పుడు నయానో భయానో అంటున్నారు. ఓకేనా, బీహార్ నితీష్ కుమార్ గారు కొత్త బనీలు తెచ్చుకున్నాడు. ఒకవేళ మీకు కొత్త బనీలు లేకపోతే ఆయన 10 లక్షల రూపాయలు సూట్ వేసుకునే సూట్ మిగలదు ఎవరికి? నరేంద్ర మోదీకి. అది ఆయనకి బాగా తెలుసు. మీ 2 పార్టీల యొక్క దీని మీదే అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ నడుస్తుంది ప్రస్తుతం, అది అందరికి తెలిసిన విషయం. కాబట్టి ఆయన రేపు రోజు 10 లక్షల రూపాయలు సూట్ వేసుకుని ఆయన ప్రధానమంత్రిగా కొనసాగాలన్నా మరి కొత్త బనీలు తెచ్చుకోవడంలో తప్పేం లేదు. మీరు బనీని అంటున్నారు కాబట్టి నేను చెప్తున్నాను. ఇప్పుడు బీహార్ చెప్పిందే చెప్పారండి, ఒక్కల బనీల గురించి చెప్పిందే చెప్పారు, 10 లక్షల కోట్ల గురించి చెప్పిందే చెప్పారు. అది జనం విన్నారు కాబట్టి 11 వాళ్ళకి ఇచ్చారు. ఆ రోజు ఇంకోటి కూడా చెప్పారు, సంపద సృష్టిస్తాం మేం భారాలు వెయ్యము అని చెప్పినటువంటి ఆ సంపద సృష్టించిన సంపద ఎక్కడికి పోయింది? ప్రజల మీద భారాలు ఎందుకు చేస్తున్నారు? రైతులు లేకపోవచ్చు మన ఉద్యమంలో. కానీ రైతు భరోసా రైతు భరోసా 2 సీజన్లు అయిపోయే వరకు రైతు భరోసా ఎక్కడికి పోయింది? జనము లేదు, జనం పట్టించుకుంటారు, తిరుగుబాటు చేయట్లేదు అనుకుంటే జనం అసలు ఎవరు ఉద్యమాల్లో రారండి. కృష్ణాంజలి గారు వాళ్ళకి లెవరేజ్ అడుగుతున్నారు. వచ్చి మేము 6 నెలలు 7 నెలల్లోనే కదా ఉన్నాము, కొద్దిగా టైం ఇవ్వండి అన్నారు. ఇట్స్ రీజనబుల్ ఆర్గ్యుమెంట్. వాళ్ళకి కొంత టైం ఇవ్వటం సమంజసం కదా. అంటే జనం కూడా తిరుగుబాటు చేయరండి. 5 ఏళ్ళ వరకు సమయం ఇస్తారు. 5 ఏళ్ళు మనం వద్దు, 1 year వెయిట్ చేద్దాము. ఆ తర్వాత నుంచి 1 year కూడా పూర్తి స్థాయిలో కాదు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్. వేణుగోపాల్ గారు, అలాగే సాహిబ్ గారు, బాజీ గారు అండ్ కృష్ణాంజలి గారు. ఇదే వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు సిటీ 24/7.